సత్యనారాయణ స్వామి వ్రతము శివాభిషేకములు ప్రారంభమవుతాయి. ఉదయం సాయంత్రం జ్యోతి ప్రజ్వలన పైన చేసుకొని ధ్వజారోహణం ఒకటి అంటే ధ్వజాన్ని మనం స్థాపించుకొని దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. ఆ రోజు రెండో రోజు భగినీ హస్తభోజనం. అందరూ కార్యకర్తలు అందరు కనుక వచ్చినట్లయితే మరి మీరు కూరలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన చేసిన 25 శనివారం నాగుల చవితి. మన సుబ్రహ్మణ్య స్వామికి దూర్వా గణపతి వ్రతం ఉంటుంది. దూర్వా గణపతి పూజ కార్యక్రమం ఉంటుంది గుళ్ళో పొద్దున్నే. 26వ తేదీ ఇక నాన్నగారిది అదే గురు పూజోత్సవం. ఇది కంపల్సరీ చేయాల్సింది. 28 కార్తవీర్యార్జున జయంతి. ఆ రోజు కార్యక్రమాలు అంటే మంగళవారోత్సవాల్లో చేస్తున్న కార్యక్రమం. శ్రీ వెంకటేశ్వర సేవా సమితి వారి ఆధ్వర్యంలో మనకు నవంబర్ 2వ తేదీ నవంబర్ 3వ తేదీ సాయంత్రం మహబూబాద్లో స్వామివారి కళ్యాణం, వేదాంత గణపతి స్వామి కళ్యాణం. 2వ తారీఖు ఆదివారం తులసి జయంతి, అదే తులసి కళ్యాణం, తిరుగుద్వాదశి, తులసి వ్రతం, తులసి అమ్మవారి కళ్యాణం. సాయంత్రమే కదా, అక్కడనే చేద్దాం కదా, పైనే. ఇటు కాకుండా అటే, అదే అక్కడ కైలాసంలో. 5వ తేదీ కార్తీక పౌర్ణమి. అందరు వస్తారు ఆ వ్రతాలు చేసుకోవడానికి ఫ్రీగా, మీరే. సత్యనారాయణ కార్తీక పౌర్ణమి అంటే అందరికీ భక్తులు వేరు, వాళ్ళతో కలిపి మీరు వస్తా అంటే ఫ్రీగా చేసుకో. పౌర్ణమి తర్వాత సంవత్సరం. 8వ తారీఖు సంకటహర చతుర్థి, విభూతితో అభిషేకం, అది విశేషం. 9వ తేదీ వనభోజనాలు ఉంటాయి ఆదివారం. అవునా? 15వ తేదీ రోజు గోవిందనామ స్మరణ, విష్ణుదాస్ నామ పారాయణ. అందులోకే మనం పోదాం. అదే మా శ్రోతాలు కనపడతారు కూడా వాళ్ళు వస్తారు. సంఘం తరఫున పెట్టుకుంటున్నాడు. రానియరేమో గోపూజ అని పెట్టిరా? అదే మండపారాధన ఫస్ట్. ఎందుకు మండపారాధన? మరకండే ఉంది, మటన్ పెట్టి మరకండే ఆరాధన. 18 మాస శివరాత్రి, 19 కాళేశ్వర యాత్ర బుధవారం, 20వ తారీఖు పోలీసు